90వ దశకంలో బీహార్లో ఉన్న అరాచక పరిస్థితులే నేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా గొంతెత్తాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారని అన్నారు. యువతకు ఉపాధి, మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశమే జగన్కు లేదన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం వల్లే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటున్న పవన్తో ఈటీవీ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే. పోటీ చేసే స్థానాలతో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను వివిధ వర్గాల అందరినీ కూడా తన వైపు తిప్పుకునేలా చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి మనతో పాటున్నారు. సార్ నమస్తే అండి. భారతదేశం అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత 5 ఏళ్లుగా దౌర్జన్యాలు, ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేసేటువంటి తత్వం. ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కనీసం హక్కు ఉంటాయి కదా, మనం ఏదన్నా తప్పు జరిగినప్పుడు నోరిప్పడం, లేదంటే మనం నచ్చలేని చెప్పడం, అభిప్రాయాన్ని బలంగా చెప్పడం, ఇవన్నీ వీళ్ళు చెప్పకూడదు అనే ఒక భయభ్రాంతుల్లో పెట్టారు. బేసిక్గా అది నాకు వ్యక్తిగతంగా నచ్చుతుంది. స్వయాన ఒక రూలింగ్ గవర్నమెంట్ ఈ స్థాయికి అందరిని ఇబ్బంది పెట్టడం ఇది తీసేయాలి తప్ప. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ఈ పరిస్థితులే తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు, లేదా కూటమిగా జతకట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు. పర్టికులర్ ముఖ్యమంత్రి నేపథ్యం వాళ్ళు హింసని నమ్ముతారు ఎక్కువ. వాళ్ళు ఫిజికల్గా దగ్గరకు వచ్చి బెదిరించడం, ఇంట్లో వాళ్ళ మీద తిట్టడాలు, ఇదేంటంటే వీళ్ళు వచ్చే విధానమే ఒక మానసికంగా అందరినీ భయపెట్టడం. ఫస్ట్ అంటే మీరు మాతో పెట్టుకుంటే భౌతిక దాడులు పక్కన పెట్టండి, ముందు మానసికంగా అందరినీ పీడించే ఆలోచన విధానం ప్రాథమికం. 3 పార్టీలు కూటమిగా ఏర్పడినాయి కదా, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక కనీస ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉందా? ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, అభివృద్ధి. ముందు ప్రాథమిక హక్కులను మనం కాపాడుకునే భద్రత ఇవ్వగలిగితే మిగతా అన్ని కంటిన్యూ అవుతుంది ఈజీగా. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఒక రాజధాని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం అడిగినప్పుడు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు అమరావతి. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప అంతకుముందు ఇచ్చినవి మేము క్యాన్సిల్ చేస్తాం, లేదంటే ఆనర్ చేయం, ఖాతరు చేయమంటే మరి ఇచ్చిన రైతులు ఏమైపోవాలి. అందుకని వారి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అనిపించింది. ఆ భూమి కోల్పోయిన వ్యక్తులకి ఎప్పుడూ నేను నా మనసు చలిస్తాను. సో అదొక ముఖ్య కారణం నేను వారికి మద్దతు తెలపడానికి. మనకు మంచి రాజధాని కావాలి. రాజధాని ఒక అభివృద్ధికి చాలా కీలకం. క్యాపిటల్స్ గ్రోత్ ఇంజన్ అన్ని కేంద్రీకృతం ఉంటాయి. జ్యుడిషియల్ కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది అందరికీ. అలాంటి అవకాశాలని తీసేశారు కాబట్టి తిరిగి మనం తెప్పించుకోవాలి. ఖచ్చితంగా మిగతా సిటీస్ అన్ని డెవలప్ అవ్వాలి. వాటిని వికేంద్రీకరణ పేరుతోటి ప్రతి చోట విసిరేస్తే అది సరైన పరిష్కారం కాదు. ప్రజల్ని ఒక ఆందోళన గురి చేస్తున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చాలా బలంగా కూడా మీరు దాని గురించి చెబుతున్నారు. రాజముద్ర స్థానంలో ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం పైన చాలా విమర్శలు కావచ్చు, ఒక ఆందోళన అయితే వస్తుంది పబ్లిక్లో. ప్లస్ చట్టంలోని అంశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా. మనకి నరేంద్ర మోడీ గారు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వరల్డ్. ఇండియాని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా ఆ రాజముద్రను తీసేసి ఆయన ఫోటో వేసుకోలేదు కదా. అంటే బేసిక్ కామన్ సెన్స్ అవుతుంది. ఎవరిని చెయ్యం అది. హద్దురాళ్ళలో అతని బొమ్మ, పట్టా పుస్తకాల్లో అతని బొమ్మ. నేను వాడు తిరుపతికి వెళ్తే బేసిక్ వెంకటేశ్వర ఏడుకొండల వాడి బొమ్మ ఉంటుంది, అది కూడా తీసేసి ఈయన బొమ్మ పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదాలో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి ఈ పర్టికులర్ ఇది సాల్వ్ చేయడానికి, ఇష్యూ సాల్వ్ చేయడానికి. అంటే ఈయనేమో ఎనీ పర్సన్ అని పెట్టారు. వాళ్ళకి ఇష్టమైన నచ్చిన వ్యక్తిని పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు. నా ఆస్తి పత్రం మీద నీ హక్కు ఏంటి, నా ఆస్తి సరిహద్దుల మీద నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఏంటి, ఈ టీటీడీ మన స్వామివారి ఆస్తుల మీద నీ ఫోటోలు ఏంటి, ఇళ్ల పట్టాల మీద. పాలకుల తాలూకు మైండ్ సరిగ్గా లేకపోతే, వాడు వంకరగా ఆలోచించేవాడు ఉంటే ఎన్ని గొప్ప చట్టాలున్నా నిష్ప్రయోజనం. అంబేద్కర్ గారు చెప్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు, ప్రధానంగా రామతీర్థంలో రాముని తల తీసేసిన అంటే ముఖ్యమంత్రి మీద గులకరాయి ఇచ్చిన వాళ్ళనైతే 2 రోజులు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికి కూడా ఆ దేవాలయం మీద దాడుల విషయంలో ఆ పాల్పడిన నిందితుల్ని ఇప్పటికి కూడా పట్టుకొని శిక్షించలేని పరిస్థితి. అసలు ఒకళ్ళు కష్టపడి ఒక ఉండిలో కొంత డబ్బు వేశారు. నాకు ఇది నచ్చింది, నమ్మాను, ఉండలేదు. ధర్మకర్త బాధ్యత ఏంటి? దానికి ఏ ధర్మం కోసం అయితే దానికి ఇవ్వబడిందో దానికి
ఇవ్వాలి. వీళ్ళు తీసుకొని దాని మీద మనీ మేకింగ్ ప్రాసెస్ చేశారు. 50 సంవత్సరాలు ఇంకా పనిచేస్తే ఆ సత్రాలను కూడా కూల్చేసి కొత్త నిర్మాణాలు, అవన్నీ డబ్బులు ఎక్కడికి అన్నీ మనకి హుండీలు వేసిన డబ్బులు అన్నీ. ఒక దర్శనం జరగాలి అంటే సగటు మనిషికి ఫస్ట్ ప్రయారిటీ. తిరుమలకి ఎందుకు వెళ్ళాలంటే నా వల్ల ఒక 25 మంది ఇబ్బంది పడతారు కనీసం, నా ప్రయారిటీ వాళ్ళందరూ నేను వెళ్ళడానికి ఆలోచిస్తాను 10 సార్లు. అలాంటిది వీళ్ళు అసలు బాధ్యతారాహిత్యంతో కూర్చొని లెటర్లు ఇచ్చేసి డబ్బులు పెట్టేసి వేపీ దర్శనాలు చేసి సగటు మనిషికి, ఈవెన్ ఓన్ తిరుపతిలో ఎవ్రీ సెకండ్ రెండో మంగళవారం స్థానికంగా ఉండే తిరుపతి ప్రజలకి అవకాశం ఉంటుంది వెళ్ళడానికి. అది తీసేశారు. 200 పైచిలకు హిందూ దేవతల్ని అపవిత్రం చేసే విధంగా సంఘటనలు జరిగినాయి. రామతీర్థం విషయంలో ఖచ్చితంగా వీళ్ళు శిక్షించాల్సిన, దోషులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒకటి మెథాడికల్గా చేశారు, అది చాలా ప్లాన్డ్గా చేశారు. అంటే అంత క్లియర్ కట్, దాని లేజర్ కట్ తోటి కట్ చేయాలి అంటే చాలా పరికరాలు తీసుకెళ్ళాలి. ఏదో మొండికి వెళ్ళిపోయి కోపంతో గొడవలతో కొట్టినట్టు కాదు, చాలా క్లీన్గా కట్ చేశారు. అంటే అది ప్యూర్ సాబిటేజ్. కావాలని గొడవలు సృష్టించాలి, దీనివల్ల గొడవలు జరగాలని ఆలోచించుకొని చేసింది అది. అలాంటి వాళ్ళని పట్టుకోకపోవడం చాలా చాలా అనుమానాలకి తావిస్తుంది. సీఎం ఇంటి సమీపంలోనే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే ఆ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి కానీ వాటికంటే కూడా ఆ సమయంలో పాలకులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఒక లైటర్ వేలోకి వెళ్ళిపోయింది కదా, ఆ ఇష్యూస్ అన్నీ కూడా. మన ఇంట్లో ఆడబిడ్డలను తిడితేనే తప్పు, మనకి సమాజం అన్యాయం అయిపోయినట్టు. వాళ్ళు ఎవరిని తిట్టినా పర్లా. వాళ్ళకి ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక కనీసం ప్రెస్ మీట్ పెట్టు. భర్త కళ్ళెదుటే భార్య మానాన్ని భంగం చేస్తే 1-2 మానభంగాలు జరగకుండా ఎందుకుంటే అంత ఇన్సెన్సిటివ్గా తయారయ్యారు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అధికారాన్ని హోల్డ్ చేయడానికి భయపెట్టడాలు తప్ప ఇంకొక మనిషి కష్టాలు, ఇంకొక మనిషి ప్రాథమిక హక్కులు, ఇంకొక మనిషికి మాన మర్యాదలు ఉంటాయి. ఈ మాట అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. కళ్ళెదుట అంత ఘోరం జరిగితే వాళ్ళ మహిళా మంత్రులకి సెన్సిటివిటీ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు పోయిందంటే అతను అపీల్ చేయడానికి. కనుక అతను ఏ స్థాయిలో ఆడబిడ్డలు అంటే గౌరవం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. రాజకీయాలు అయినా కూడా సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా జరుగుతాయి జనరల్గా. కానీ పూర్తిగా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత జీవితాలకు చొరబడి మాట్లాడడం, చివరికి ఆ చెల్లెలి జీవితాన్ని కూడా ఆ విధంగా మాట్లాడించినటువంటి పరిస్థితి, ఇది ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పాలసీ విభేదాలు ఉండొచ్చు, లేదంటే పార్టీపరమైన విభేదాలు ఉండొచ్చు, వ్యక్తిపరమైన, కానీ దానికి ఎక్కడ గీతలు గీస్తాం. మహాభారతం నుంచి తీసుకుంటే నేను ఈ టైంలో ఈ అస్త్రాలు వాడకూడదు. ఫస్ట్ యుద్ధం నీతి ఒకటి ఉంటుంది, ఈ అస్త్రాలు వాడను, ఈ అస్త్రాలు మేము వాడం, రాత్రుల పూట యుద్ధం చేయి. జాలి దయాలని యుద్ధంలో కూడా కొన్ని నియమాలు కంపల్సరీగా పాటించే తీరాలి ఖచ్చితంగా. ఆ ఫండమెంటల్స్ వీళ్ళు పట్టించుకోలేరు. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, మాట్లాడతాం, చేస్తాం, ఏదో మీరు బానిసలో ఉండండి, లేదంటే అన్ని రకాలుగా మేము ఎదురుదాడి చేస్తాం. సొంత చెల్లినే, కుటుంబాన్నే అతను బజారుకి ఇచ్చినవాడు. ఇంకా మాజీ ముఖ్యమంత్రి జీవితాన్ని కావచ్చు, వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు, మిగతా నాయకుల జీవితాన్ని కావచ్చు, ఇంట్లో నేను కూడా కావచ్చు, వాళ్ళకి బేసిక్ గౌరవం లేదు వాళ్ళకి సమాజం మీద. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోకపోతే మీరు సొంతంగా డబ్బులు వారికి, వాళ్ళ కుటుంబాలకు కొంత ఊతమేయాల్సిన పరిస్థితి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? 40,000 కోట్ల రూపాయలకి నువ్వు ఇసుకకి సెంట్రలైజ్ చేసి ఒక స్కీమ్ ఆలోచించే బ్రెయిన్ ఉన్నప్పుడు నువ్వు రైతుకు కూడా ఆలోచించగలవు. అట్లా అలాంటిది నువ్వు ఎక్స్ట్రా ఇవ్వకపోగా ఆల్రెడీ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి ఉంది, దానిని మీరు వాడాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చేసినా చేయకపోయినా కనీసం మంచిగా మాట్లాడలేరా, ఓదార్చలేరా? కూర్చోబెట్టి మొలకలు వచ్చిన బియ్యం కంటే మొలకలు రాక ఏం చేస్తే వర్షం వస్తుంది, ఇలాంటి తృణీకార భావంతో మాట్లాడే మాటలు, సంస్కారహీనతతో మాట్లాడే మాటలు, గోదావరి సంచులు ఇవ్వలేని రైతు భరోసా కేంద్రాలు, గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వాలు, ఇన్ని అంటే అసలు బేసిక్గా నువ్వు కమ్యూనికేషన్ కదా కీ. మరి అలాంటప్పుడు క్లాస్ వార్ అనే పదం మాట్లాడుకో, నువ్వు బేసిక్ రైతు. నాలాంటికి ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ నేను అన్నం తిన్నాం నాకు గుర్తు వస్తాయి, గిల్ట్ వచ్చేస్తాను బేసిక్గా, ఏమైనా చేద్దాం అనిపిస్తుంది. ఒక వ్యక్తి చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల కోట్లున్న వ్యవస్థ ఎందుకు చేయలేదు? అది నా మౌలికమైన నా ప్రశ్న ప్రభుత్వానికి. మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం ఉండాలి. విను ఫస్ట్. అన్నిటికీ పరిష్కారాల మార్గం దొరకవు, కానీ
వింటే దొరుకుతాయి. వాలంటరీ వ్యవస్థ మీద ఒక అగ్రెసివ్ వేలో దాడి చేసింది మీరు. అంటే ఆ లోటుపాట్లు కావచ్చు, వాళ్ళ ద్వారా గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని కుట్రలు కావచ్చు, ఫస్ట్ టైం అంత ధైర్యంగా ఎలా బయట పెట్టగలిగారు? దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుందని కూడా తెలుసు కదా, మరి ఎందుకు అంత ధైర్యంగా ఎలా బయట పెట్టారు? My fundamental duty as a political party is to safeguard democracy. It is not about winning. అంటే ఏదైతే ఆధారమో దాన్ని కాపాడుకోలేని కాడికి నువ్వు ప్రజాస్వామ్యం, నీ పార్టీ నేను కాపాడుకుంటావు. సో ఇదేమనిపించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నువ్వు ఒక సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ దాకా నువ్వు యాక్టివేట్ చేయగలిగినప్పుడు ఇంతమంది యువతని నువ్వు కూర్చోబెట్టి 5,000 రూపాయలకి కట్టిపడేయటం నాకు ఫస్ట్ బాధ అనిపించింది. రెండు, వాళ్ళ శక్తియుక్తుల్ని నువ్వు చాలా పరిమితం చేస్తున్నావు. అది స్వార్థానికి వాడుకున్నావు. నా స్వేదాన్ని చిందించి, రక్తాన్ని చిందించి ప్రతి ఒక్కడు రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మీ పార్టీ కార్యకర్తల కోసం మా డబ్బులు ఇవ్వం. ఈ చెప్పడానికి భయం ఏముంది? సినీ పరిశ్రమ పెద్దలు అక్కడ ఉంటూ కొన్ని సమస్యలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. సో ఎలా చూడాలి దాన్ని, ఆ ఇన్సిడెంట్? వీళ్ళకి ఏంటంటే చెప్పాను కదండి, ఆధిపత్యపు అహంకారం. అందరూ వీళ్ళకి లొంగి ఉండాలి. ఎందుకు లొంగి ఉండాలి అంటాను. వాళ్ళు కష్టపడి వచ్చారు. లెట్ ఇట్ బి మహేష్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ఇంకా చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఎదిగిన వ్యక్తులు. వాళ్ళ స్కిల్ అండ్ వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ సమర్థత, ప్రతిభ, దాన్ని పెట్టుగా నువ్వు నీకెందుకు లొంగాలి అంటారు. అయితే వాళ్ళకి సంబంధం ఉంది. ట్రేడ్ బాడీస్ ఉన్నాయి సినిమాకి సంబంధించి. ఆ ట్రేడ్ బాడీస్ని వదిలేసి నువ్వు కూర్చోబెట్టంటే నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. అందుకని వ్యవస్థల్లో రిప్రజెంట్ చేసే వ్యక్తుల్ని వాళ్ళని తగ్గిస్తే వీళ్ళకి ఒక కుత్సితమైన ఆనందం వస్తుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళు అర్థం చేసుకుంటారు. వివేకానంద రెడ్డి హత్య విషయం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపించబోతోంది? ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంకా అరెస్ట్ కూడా చేసి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి కదా. గులకరాయి పడితే 48 గంటల్లో పట్టుకోగలిగిన వాళ్ళు మీ చేతుల్లో ఇంతమంది, ఇన్ని వందలాది మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఆ సిఐడి ఉంది. అంటే ఒక నేరస్తుని పట్టుకోవాలి అంటే ఈ ఫోరెన్సిక్స్ వచ్చిన తర్వాత చాలా చాలా తేలిక పట్టుకోవడం. అంటే ఇంత క్లూ ఇచ్చి వెళ్తారంటారు ఒక హంతకుడు. వీళ్ళు కళ్ళ ముందు ఇన్ని క్లూలు ఇచ్చినా కానీ వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి వాళ్ళు ఎవరు గార్డ్ చేసుకున్నారు. కత్తి విషయంలో మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అంత భయం లేకుండా ఎలా వచ్చి కట్ చేస్తాడు? దానికి అతిగతి దానికే లేదు. ఎవరు చేశారంటే పట్టుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటి? పోనీ సిబిఐకి అప్పగించారు, పోనీ ముందుకు తీసుకెళ్లారా అంటే వాళ్ళని సిబిఐ అధికారులే రానివ్వాలి. బీహార్లో 90s ఉన్నంత పరిస్థితి ఉంది మనకి ఇప్పుడు. ఒక సిబిఐ అధికారులు నువ్వు లోపల కోర్టు ప్రాంగణంలోకి రానివ్వని కాడికి ఇంకా మీకు జస్టిస్ ఎలా చేస్తారు అంటే మీరు చాలా మెథాడికల్గా మీరు ఎవరిని గార్డ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ వీళ్ళు దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% కాపులకు ఇచ్చారు, వాటిని జగన్ రద్దు చేశారు. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎలా భరోసా ఇవ్వబోతున్నారు? అంటే రిజర్వేషన్ అని గతంలో 2-3 సార్లు వచ్చిపోయినటువంటి పరిస్థితి కదా. ఐ రిప్రజెంట్ ఎంటైరిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదేంటి, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి ఒక 10% రిజర్వేషన్ కలిపి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ, రాష్ట్రాలకి మీరు ఆ 10% మీరు ఎలా ఇచ్చుకోవాలో మీకు ఇచ్చేస్తుంది. తెలుగుదేశం ఒక 5% కాపు కులానికి ఇచ్చింది. ఇతను రద్దు చేశాడు. నాకు తెలిసి అది కక్షపూరితంగా కావాలని చేసిందని, కక్షపూరితంగా చేశాను. సో మేము అనుకున్నది ఏంటంటే, నేను కానీ చంద్రబాబు గారు కానీ డిస్కషన్లో ఈడబ్ల్యూఎస్ ఆ రోజు మన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ కులంలో ప్రతి సంవత్సరం ఏ కులానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆ కులంలో ఉన్న ఎక్కువ మంది దారిద్ర్య రేఖ దిగున ఉన్నారు, ఎక్కువ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి వారి నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. అది ఎప్పటికప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకుంటూ చేయాలి. జనసేన కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని చోట్ల మీ పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోయారు. సో వాళ్ళకి ఎట్లా గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వబోతున్నారు? కార్పొరేషన్స్ ఉన్నాయి, లేదంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వారి ప్రతిభ, వారి సమర్థత, వారి అనుభవం, వాటిని బట్టి వారికి సరైన స్థానాల్లో పెట్టి గుర్తిస్తాం. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, కానీ కొన్ని చోట్ల పోలీస్ అధికారుల తీరు చాలా మారని పరిస్థితి, ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఫెయిర్ పోలింగ్ కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఆ అధికారులకు ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి కదా అక్కడ.
అండ్ అందరినీ పొలిటికలైజ్ చేసి మనం నలిపేసాం. అధికారులు కూడా పక్షం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇది ఒక్క ఎన్నికలకు సంబంధించి కాదు కదా, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏది కూడా అన్నీ అకౌంటబుల్ కదా, జవాబుదారీతనం వహించాలి. ఇది ఎన్నికలకు సంబంధించి జనసేన చెప్తుంది. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.